సెయింట్ జాన్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ రామరెడ్డి గారు, మా మిత్రులు గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, వైస్ ప్రిన్సిపల్ మమత గారు, అయ్యప్ప రెడ్డి గారు, ఆంటోనీ రెడ్డి గారు, చక్రపాణి గారు, నాయకులు గడ్డం సాయి గారు, వెంకటరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, మహేందర్ గారు, పవన్ గారు, తల్లిదండ్రులందరికీ పేరు పేరిన నమస్కారం. పిల్లలకి నిండు మనసుతో ఆశీర్వాదం. ఇది ఉపన్యాసాలు ఇచ్చే వేదిక కాదు ఇది, ఎందుకంటే ఇది స్పోర్ట్స్ డే. కొంతమంది పేరెంట్స్ మార్కుల పట్టికలను ఇష్టపడతారు, కొంతమంది పేరెంట్స్ మార్కుల పట్టికతో పాటుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని బాగా ఇష్టపడతారు. ప్రోగ్రెసివ్ కార్డ్, మార్కుల పట్టిక ఏ నెల కానలే వస్తుంది. మంత్ టెస్ట్లలో, 3 months టెస్ట్లలో, 6 నెలల పరీక్షలు, ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫైనల్ పరీక్షలు. కానీ స్పోర్ట్స్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో వాళ్ళ టాలెంట్, వాళ్ళ ప్రతిభ తెలిసేది ఈరోజు మాత్రమే. కాబట్టి పేరెంట్స్ అంతా కూడా మా పిల్లలు ఎంత డిసిప్లిన్గా ఉన్నారు, స్పోర్ట్స్లో ఎంత గొప్పగా రాణిస్తున్నారు, ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నారు అని చెప్పి ఈ వేదికను వీక్షించడానికి వచ్చింది. కాబట్టి నేను ఎక్కువ ఉపన్యాసం ఇయ్యను, కానీ 2 మాటలు మాత్రం తప్పకుండా చెప్పిపోవాలి. ప్రపంచం మొత్తం ప్రపంచంలో జనాభాలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు ఎక్కువ ఉన్న దేశం, యువశక్తి ఎక్కువ ఉన్న దేశం భారతదేశం మాత్రమే. చైనా కంటే కూడా భారతదేశం యొక్క యువశక్తి చాలా ఎక్కువ. వెనకట ఇప్పుడు చదువుకున్న పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ ఒక 50 ఏళ్ళ క్రితం, 70 ఏళ్ళ క్రితం పేరెంట్స్కి ఎక్కువ మంది పిల్లలు ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం రిచెస్ట్ కుటుంబంగా భావించేది. కానీ ఇవాళ 2 పిల్లలు కావాలి, ఒక్కరే కావాలనేటువంటి సందర్భం వచ్చింది. అంటే పిల్లల్ని ఆస్తిగా భావించిన సమాజం పిల్లల్ని భారంగా భావించే సందర్భం వచ్చినప్పటికి కూడా ఈ కాలంలో కూడా జపాన్, చైనా పిల్లలు ఎక్కువ కావాలని చెప్పి ఇన్సెంటివ్స్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కానీ మనకు అక్కర లేకుండానే ప్రపంచంలో యువశక్తి, విద్యార్థి శక్తి పుష్కలంగా ఉన్న దేశం భారతదేశం. ఈ మధ్య మీరు చూస్తున్నారు కావచ్చు, మనం మర్చిపోతున్నటువంటి మహానాయకుడు అబ్దుల్ కలాం. అంతకంటే ముందు చాలామంది మహనీయులు దేశ ప్రగతి, కుటుంబాల ప్రగతి తరగతి గదిలో నిక్షిప్తమైందని చెప్పిండు కుటారి గారు. దాన్ని ఇంకో రూపంలో చెప్పిండు అబ్దుల్ కలాం గారు. ఇవాళ కూడా చెప్తుండు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఇవాళ విద్యార్థి శక్తి గురించి. ఇవాళ ఈ 2 పిల్లలు ఒకరు పేరెంట్స్ ఆస్తి మాత్రమే కాదు, వాళ్ళు ఆ కుటుంబాలు ఎదిగితే ఈ రాష్ట్రం బాగుపడ్డని, రాష్ట్రాల ఎదుగుదలలో దేశం ఎదుగుతుందని చెప్పి భావించే వ్యక్తి మోడీ గారు. కాబట్టి ఇవాళ మోడీ గారు ప్రపంచం మొత్తం తిరుక్కుంటా చెప్తున్న ఒక మాట ఏందో చూసిండా మీరు? నా దేశం, నా భారతదేశం ఇవాళ పేద దేశం కాదు. నా దేశం
ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా శరవేగంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అని చెప్పి మాట్లాడుతున్నాడు. కారణం కారణం ఇగో మీలాంటి ఎదుగుతున్న విద్యార్థి శక్తిని చూసి ఆ మాట మాట్లాడుతున్నాడు. 140 కోట్ల జనాభాలో కోటాను కోట్ల మంది మీరు ఉన్నారు కాబట్టి మీరెంత విజ్ఞానవంతులైతే జ్ఞానవంతులైతే మీ మెదళ్ళు ఎంత వికసిస్తే ఈ దేశం అంత గొప్పగా అభివృద్ధి చెందేటువంటి ఆస్కారం ఉందని కలలుగంటున్నటువంటి వ్యక్తి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈరోజు టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పిన, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పిన, ఇవాళ లేటెస్ట్గా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా అని చెప్పినప్పటికీ, ఏ ఎరా గురించి చెప్పినప్పటికీ కూడా ఇవాళ దాన్ని అందిపుచ్చుకోగలిగే శక్తి సత్తా విద్యార్థులు కనుక లేకపోతే మనం పురోగమించలేం. కాబట్టి ఈరోజు విద్య మీద ప్రైవేట్లోనే కాదు ప్రభుత్వ పరంగా కూడా అనేక రకాల ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. దాంట్లో భాగమే ఇవాళ ఒకనాడు 5 మాత్రమే ఐఐటీలు ఉండే, ఇవాళ 20-25 పైన ఐఐటీలు వచ్చినాయి, మెడికల్ కాలేజ్ పెరిగినాయి, అన్ని రకాల కాలేజీలు పెరుగుతున్నాయి. కాబట్టి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి, మీరు చదవంటే కేవలం ఏం చేస్తావు అంటే ఐఏఎస్ ఆఫీసర్ని అవుతా, ఐపీఎస్ ఆఫీసర్ని అవుతా, లేకపోతే ఐటీలో పోతా అని కాదు. ఏ రంగంలో బిజినెస్ చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా విద్య లేకుంటే సాధ్యం కాని పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి రంగానికి విద్య చాలా కీలకం. కాబట్టి మీరు గొప్పగా చదవాలి, ఎదగాలని చెప్పి కోరుకుంటున్నా. రెండోది కూడా కోరుకుంటున్నా, పేరెంట్స్కి నా సూచన ఏంటంటే, మన ఇళ్ళల్లో తాతలు లేరు, నానమ్మలు లేరు. మన పిల్లలకి తాతలు అందించే ధైర్యం, అమ్మమ్మలు అందించేటువంటి బంధాలు ఏవైతున్నాయో, మానవ సంబంధాలు ఏవైతున్నాయో, మంచి ఏంది చెడేంది సమాజం ఏంది చెప్పే నానమ్మ తాతయ్య ఇంట్లో లేడు. కాబట్టి ఆ పిల్లలతో తల్లి తండ్రి ఎక్కువ గంటలు ఇంటరాక్ట్ చేయాలి. మన పిల్లలు ఎటువైపు ఆలోచిస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేటువంటి అసెస్మెంట్ తప్పకుండా పేరెంట్స్కి ఉండాలి. టీచర్లు క్లాస్ రూమ్లలో పాఠాలు నేర్పుతుండొచ్చు, కానీ వాళ్ళ సంపూర్ణమైన సైకాలజీ పేరెంట్స్కు మాత్రమే ఇంటరాక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పేరెంట్స్ తప్పకుండా ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైనప్పటికీ, వ్యాపారంలో ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా పిల్లలతో ఇంటరాక్ట్ కాకుండా వాళ్ళని అసెస్మెంట్ చేయలేం. కాబట్టి మొక్కై వంగున మ్రాణై వంగున చిన్నతనంలోనే ఆ పిల్లల్ని పసిగట్టి కనుక రైట్ ట్రాక్లో పెట్టకపోతే ఎన్నెన్ని ఇబ్బందులు వస్తాయో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలతో ఇంటరాక్ట్ కమ్మని చెప్పి కోరుతున్నాం. ఇవాళ సెల్ ఫోన్స్ మనం కష్టపడ్డాం, మన పిల్లలకు సుఖం ఉండాలి, మన పిల్లలకు అన్ని అందించాలనేటువంటి సంకల్పం ఉంటుంది, మంచిదే సంకల్పం. కానీ ఇవాళ పిల్లలు సెల్ ఫోన్తో ఎక్కువ గడిపే పరిస్థితి రావద్దు. సెల్ ఫోన్ అది మంచిని జ్ఞానాన్ని అందించేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్, అది చెడగొట్టే ఇన్స్ట్రుమెంట్ కూడా. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్, వన్ ఈజ్ ఫర్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. మన ఇంట్లో ఉన్న టీవీ, మన చేతిలో ఉన్న కంప్యూటర్, మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ అది విజ్ఞానాన్ని ఇస్తుంది, ఎదగడానికి దోహదం చేస్తుంది, అది చెడగొట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ సెల్ ఫోన్ మాయలో పడకుండా పిల్లల్ని కాపాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ చదువుతో పాటుగా పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది, అమ్మ నాన్న కేవలం మార్కులను చూసి సంతోషపడరు. మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని గౌరవించి సంస్కారవంతంగా నమస్కారం పెడితే, అంటే సంస్కృతి సాంప్రదాయాలు కూడా గొప్పగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మన స్కూళ్ళల్లో కేవలం మీరు వాటి మీద దృష్టి పెట్టకుండా పిల్లలని ఎథిక్స్, వాల్యూస్, మన సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా ఒక దృష్టి పెట్టి పిల్లల్ని రైట్ ట్రాక్లో ప్రయాణం చేసేటట్టుగా చూడాలని చెప్పి యజమానిని కోరుతూ, మీకు మమ్మల్ని ఇంత గొప్పగా కార్యక్రమంలో భాగం కల్పించిన యజమానానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవుస్తున్నా. నమస్కారం. Thank you so much, sir, for your valuable